వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొన్ని రాజకీయ వార్తలు ముగుస్తాయి, కానీ కొన్ని మనస్సుల్లో ప్రశ్నలను మిగులుస్తాయి. ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి జరుగుతున్న చర్చ అదే. ఒక స్వరం, ఒక దూకుడు. అలా కనిపించే అన్నమలై ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. కొత్త రాజకీయ ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నారనే సంకేతాలు, ఊహాగానాలు చాలా వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెండు ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారా, లేక తప్పు చేశారా? ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న అసలు అది కానే కాదు. ఎందుకంటే రాజకీయాల్లో సరైన నిర్ణయం ఏది, తప్పు నిర్ణయం ఏది అనేది చాలాసార్లు తీసుకున్న రోజున తెలియదు. కాలం చెప్తుంది, చరిత్ర తీర్పిస్తుంది. అసలు ఆసక్తికరమైన విషయం, ప్రశ్న ఏంటో చెప్పనా? అన్నమలై వెళ్ళిపోవడం గురించి కాదు, ఆయన్ని అభిమానించిన వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తీసుకురావడంలో అన్నమలై కీలక పాత్ర పోషించారు. అది వాస్తవం, ఎవరూ కాదనలేని సత్యం. ఆయనకు కేవలం ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కాదు, ఒక ప్రత్యామ్నాయ స్వరంగా చాలా మంది చూశారు. అదే సమయంలో పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, పొత్తుల రాజకీయాలు, నాయకత్వ మార్పులు భవిష్యత్తుపై భిన్న అభిప్రాయాలను ఏర్పరిచాయి. ఇవన్నీ కలిసిపోయి చివరికి ఈ విడిపోవడానికి దారితీశాయి. అందుకే ఇప్పుడు చాలా మంది కార్యకర్తల మనసుల్లో జరుగుతున్న సాధారణ రాజకీయ చర్చ కాదు, ఒక సైకలాజికల్ సంఘర్షణ. ఒకవైపు సిద్ధాంతం, మరోవైపు ఆ సిద్ధాంతాన్ని తమకు దగ్గర చేసిన నాయకుడు. ఒకవైపు పార్టీ, మరోవైపు ఆ పార్టీ కోసం సంవత్సరాలుగా పోరాడిన ముఖం. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితే వస్తే అక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్నమలైని కేవలం ఒక నాయకుడిగా చూడలేదు, తమిళనాడులో బీజేపీకి ఒక స్వరం వచ్చినట్టుగా చూశారు. ప్రతి టీవీ డిబేట్లో ఒంటరిగా నిలబడి వాదించిన వ్యక్తిగా చూశారు. ప్రతి విమర్శను ఎదుర్కొంటూ వెనక్కి తగ్గని నాయకుడిగా చూశారు. అందుకే సంవత్సరాల పాటు ఆయన ప్రసంగాలను షేర్ చేశారు, ఆయన కోసం వాదించారు, ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన విజయం తమ విజయం అనుకున్నారు. కానీ అదే సమయంలో వాళ్ళు ఒక వ్యక్తి కోసం ఈ ప్రయాణం మొదలు పెట్టలేదు, ఒక ఆలోచన కోసం వచ్చారు, ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డారు. అందుకే వాళ్ళ పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. అన్నమలైపై కోపం లేదు, పార్టీ పైన కోపం లేదు, కానీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలని కూడా అనిపించడం లేదు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలనుంది, కానీ వెళ్ళొద్దని కూడా అనిపిస్తోంది. పార్టీతో ఉండాలనుంది, కానీ ఆయనపై ఉన్న అభిమానాన్ని వదులుకోలేకపోతున్నారు. ఈ రెండు భావనలు ఒకేసారి నిజం కావచ్చు. ఇదే ఈ కథలోని అత్యంత మానవీయమైన కోణం. రాజకీయాల్లో నాయకులు, పార్టీలు మారడం కొత్త కాదు, కానీ ప్రతి నాయకుడు వెళ్ళిపోవడం ఒకేలా ఉండదు. కొందరు వెళ్ళిపోతే ఒక వార్త ముగుస్తుంది, కొందరు వెళ్ళిపోతే ఒక కొత్త రాజకీయ లెక్క మొదలవుతుంది. మరికొందరు వెళ్ళిపోతే వాళ్ళను నమ్మిన వాళ్ళు తమలో తామే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అందుకే సోషల్ మీడియాలో కనిపిస్తున్న చాలా స్పందనల్లో ఒకే భావన దాగి ఉంది. ఎవరు సరైందో తెలియదు, ఎవరు తప్పో కూడా తెలియదు, కానీ ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం భావోద్వేగం దాగి ఉంది. ఎందుకంటే జీవితంలో కొన్ని విడిపోవడాలకు విలనుండడు, కొన్ని కథల్లో ద్రోహం ఉండదు, కొన్ని సంబంధాలు ద్వేషంతో ముగియవు. అవి కేవలం ఒక కూడలి దగ్గర విడిపోతాయి. ఈ కథ కూడా చాలా మందికి అలాంటిదే అనిపిస్తుంది. అన్నమలై రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో కాలమే చెప్తుంది. ఆయన నిర్ణయం సరైందా కాదా అనేది కూడా కాలమే చెప్తుంది. ఈరోజు ఎవ్వరూ చెప్పలేరు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన్ని అభిమానించిన వేలాది మంది కార్యకర్తల మనసుల్లో ఇది కేవలం రాజకీయ వార్త కానే కాదు, ఒక ఎంపిక, ఒక సంఘర్షణ, ఒకేసారి రెండు వైపులా మనసు లాగబడుతున్న అనుభవం. అందుకే ఈ కథ ఇంకా ముగియలేదు. రాజకీయాల్లో కొన్ని విడిపోవడాలు వార్తల్లో ముగుస్తాయి, కానీ వాటి అసలు ప్రభావం వాటిని దగ్గరగా చూసిన మనుషుల మనసుల్లో చాలా కొనసాగుతుంది. ఆ సంఘర్షణ ప్రతి క్షణం అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇలా జరగకుండా ఉండాల్సింది అని నాకు కూడా అనిపించింది. మరి మీకు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.